అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో తవ్వకాలు క్లైమాక్స్ చేరుకున్నాయి. ఇవాళ 13వ స్పాట్‌లో తవ్వకాలు జరగాలి. కానీ అక్కడ కరెంటు ట్రాన్స్‌ఫార్మర్ ఉండటం వల్ల తవ్వకాలు జరపాలా? వద్దా? అనేటువంటి ఆలోచనలో అక్కడ సిట్ అధికారులు పడ్డారట. ఎందుకంటే ఇతను చెప్తున్నట్టు, విజిల్ బ్రోయర్ చెప్తున్నట్టు ప్రతి స్పాట్‌లో ఏమి దొరకట్లే. నిజానికి ఐదో స్పాట్‌లో, ఆరో స్పాట్‌లో కొన్నిపాటి ఎముకలు దొరికాయి. ఆరో స్పాట్‌లో దొరికాయి. తర్వాత పెద్దగా దొరికిందేం లేదు. 11వ స్పాట్ కాకుండా ఆ పక్కన కొద్ది దూరంలో 11వ స్పాట్‌కి కొద్ది దూరంలో 11 ఏగా దానికి నామకరణం చేశారు. అక్కడ మాత్రం 4 అస్థిపంజరాలు దొరికినట్టు ఇప్పటివరకు తెలుస్తా ఉంది. ఈ 4 అస్థిపంజరాలు మినహాయిస్తే, ఆరో స్పాట్‌లో దొరికినటువంటి కొన్నిపాటి ఎముకలు మినహాయిస్తే పెద్దగా దొరికిందేమి లేదు. ఇప్పుడు ఆ 13వ స్పాట్ ఏదైతే తవ్వకాలు జరపాలో అక్కడ కరెంటు ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఇప్పుడు అక్కడ తవ్వకాలు జరపాలి అంటే ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ని పక్కకి జరిపి అక్కడ తవ్వకాలు జరపాలి. అది కొద్దిగా ప్రహారంతో కూడినటువంటి పని. ఇప్పుడు ఇది చెయ్యాలా? వద్దా? అన్న కాడ అధికారులు కొంత మీమాంసలో పడ్డారట. అంటే అతను చెప్పేదేందంటే, చాలా కాలం అవుతుంది. దశాబ్దాల కాలం అవుతుంది. కాబట్టి కరెక్ట్‌గా ఎక్కడ పాతిపెట్టానో నాకు క్లారిటీగా గుర్తుంటలేదు. కొద్దిగా అటు ఇటుగా తవ్వితే ఖచ్చితంగా శవాలు బయటపడతాయి అని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. అతను ప్రత్యేకించి ఇప్పుడు ఈ 13 స్పాట్‌లో చెప్పేదేందంటే, 2010లో ఒక స్కూలు యూనిఫార్మ్ ధరించినటువంటి అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయిని నేను ఇక్కడ పాతిపెట్టాను. ఆ అమ్మాయికి లోదుస్తులు కూడా లేవు. స్కూల్ బ్యాగ్‌తో కలిపి నన్ను ఇక్కడ పాతిపెట్టామని చెప్పారు. స్కూల్ బ్యాగ్‌తో కలిపి నేను ఆ స్పాట్‌లో పాతిపెట్టాను అనేది చెప్తా ఉన్నాడు. ఇది 2010లో చేసినట్టు చెప్తా ఉన్నాడు. ఆ 2010లో స్కూలు విద్యార్థినికి సంబంధించిన కంప్లెయింట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ, అది ఇక్కడ పాతిపెట్టేటువంటి అవకాశం ఉందా లేదా చెక్ చేసేటువంటి ప్రయత్నం పోలీసు అధికారులు చేస్తా ఉన్నారు. ఇంకో పక్కన జీపీఆర్ ద్వారా, గ్రౌండ్ ప్రెడిటేటింగ్ రాడార్ సిస్టమ్ ద్వారా అక్కడ వాస్తవంగా ఆ టెక్నాలజీ ద్వారా గ్రౌండ్‌లో కొంత లోతు వరకు ఏమైనా ఎముకల అవశేషాలు ఉన్నాయా లేదా గుర్తించే అవకాశం ఉందంట. ఆ టెక్నాలజీ ద్వారా కూడా ఫైండింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ అక్కడ ఎముకల అవశేషాలు గనక లభించే అవకాశం గనక ఉంటే, అప్పుడు ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ని పక్కగా జరిపి, అక్కడ ఉన్నటువంటి కట్టడాన్ని ధ్వంసం చేసి, అప్పుడు తవ్వకాలు జరుపుదాం అనేటువంటి ఆలోచనలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటివరకు అక్కడ జరిగినటువంటి 12 తవ్వకాల్లో కూడా ఒక 11 ఏ అనేటువంటి స్పాట్‌లో దొరికినటువంటిదే కీలకమైనటువంటి ఆధారాలు తప్ప అంతకు మించి పెద్దగా సాధించింది ఏమీ లేదు అనేటువంటిది సిట్ అధికారులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొదట్లో విజిల్ బ్రోయర్ వచ్చిన కొత్తలో, అంటే విజిల్ బ్రోయర్ ఎప్పుడైతే కంప్లెయింట్ చేశాడో జూలై 3వ తారీఖు, ఆ రోజు అతను చెప్పిందేంది, కొన్ని వందల మంది అమ్మాయిలని, అందులో మైనర్‌లని, స్కూల్ పిల్లలని చంపేసి పాతిపెట్టేయడం జరిగింది అనేటువంటిది. మరి అన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి అవశేషాలు గానీ, ఎముకలు గానీ ఏవి కూడా ఇప్పటివరకు ఫైండింగ్స్‌లోకి పెద్దగా రాలేదు. అయితే సరే అవన్నీ పక్కన పెడితే కొన్ని కేసులున్నాయి గదా! కొన్ని అంటే 1979లో వేదవల్లి అని ఒక టీచర్ కావచ్చు, 1986లో ఒక మైనర్‌కి సంబంధించినటువంటి అత్యాచారం హత్య కావచ్చు, 2003లో అనన్య భట్ అనేటువంటి ఎంబీబీఎస్ అమ్మాయికి సంబంధించి కావచ్చు, తర్వాత సంచలనం రేపినటువంటి 2012 మైనర్ కేసు కావచ్చు, అది సీబీఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది. వీటికి ఏమైనా సమాధానం దొరికే అవకాశం ఉందా? అంటే ఆ విజిల్ బ్రోయర్ చెప్తున్నటువంటి అంశాలు మాత్రమే కాదు, విజిల్ బ్రోయర్ చెప్పకుండానే అక్కడ అనేక అంశాలు కేసు రూపంలో ఉన్నటువంటి ఒక 4, 5 ఖచ్చితంగా ఉన్నాయి కదా కేసు రూపంలో. వాటికి సంబంధించి సమాధానాలు దొరికే అవకాశం ఉందా అనేటువంటిది కూడా దేశవ్యాప్తంగా ప్రజలు చూస్తా ఉన్నారు. ఇంకో పక్కన నాగరిక ట్రస్ట్ వారు ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే 452 మిస్సింగ్ కేసులు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఆ 452 మిస్సింగ్ కేసులకు సంబంధించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా ఎంక్వైరీలో అనేది దేశవ్యాప్తంగా అందరిలో ఒక ఆసక్తి. మరి ఇప్పటి వరకు జరిగిన విచారణ ఓపెన్‌గా అయితే సిట్ అధికారులు మీడియాకి చెప్పలేదు. మీడియాలో కేవలం లీకులు మాత్రమే వస్తున్నాయి. ఆ లీకుల ఆధారంగానే మనం చర్చించాల్సిన పరిస్థితి పడింది. కాబట్టి ఆ లీకుల ఆధారంగా ఇప్పటివరకు 11 ఏ స్పాట్‌లో దొరికినటువంటి ఆ 4 అస్థి పంజరాలు ఏవవుతున్నాయో అవే ఉంటే గింటే కొద్ది కీలక ఆధారాలు తప్ప అంతకు మించి వేరే ఆధారాలు ఏమీ పెద్దగా లభించలేదు. ఆరో స్పాట్‌లో దొరికినటువంటి కొన్నిపాటి ఎముకలు ఇవి మాత్రమే దొరికాయి అనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి ఫైండింగ్స్. అందుకనే తవ్వే విషయాల్లో కూడా అధికారులు వెనక ముందు ఆలోచించి జీపీఆర్ సిస్టమ్ ద్వారా ముందు గ్రౌండ్‌లో చెక్ చేసుకున్న తర్వాత తవ్వకాలు జరపాలని ఒక అంచనాకు వచ్చినట్టు, ఒక ఆలోచనకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. చూడాలి ఇంకా రాబోయే కాలంలో ఇంకా తవ్వకాలు ఏమన్నా అతను చెప్పితే తవ్వే అవకాశం ఉందా ఏంటి అనేటువంటిది రాబోయే కాలంలో చూడాలి. థాంక్ యూ.